సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటలు పెంచుతున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇంటిలో ఉన్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ వాటిని వినియోగిస్తున్నారు. మనకు ప్రతిదినం కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పండ్లు, కూరగాయల్లో లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన వీటికి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. అంతేకాదు, రసాయన ఎరువులతో పండించడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరు సాంబశివరావు దంపతులు ఇంటి పెరట్లోనే పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందుతున్నారు. నేను ఈ మొక్కలు పెంచడం అనేది మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము కావాలని ఈ 4 సెంట్ల స్థలంలో ఒక 1/2 సెంట్ ఖాళీ అట్టి పెట్టుకుని మొక్కలకి ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవాళ యూట్యూబ్ వచ్చినాక అందరు పెంచుతున్నారు, కానీ నాకు ఈ మొక్కలు పెంచడం అనేది 20 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మొక్కలు ప్రతి ఒక్కటి మొక్క పెంచుకుని ఈరోజు ఇలా చేయడం జరిగిందండి. ఈ మొక్కలు చూస్తున్నారు, టమాటా మొక్కలు. అది 3 గజాలు బై 3 గజాలు అంటే మొత్తం 9 చదరపు గజాలండి. 9 చదరపు గజాల్లో ఈ రోజు వరకు 100 కేజీల పైన వేయటం జరిగిందండి. ఇంకా మీకు ఆ చెట్లు 30-40 కేజీలు ఉన్నాయండి. కాకరపాదు ఉందండి. ఈ కాకర చెట్లు కూడా విపరీతమైన కాపు ఉందండి. ఆ కాపు రావడానికి కారణం ఏంటంటే దానికి కాపు కాసటానికి అనుకూలంగా ఉండే ఏర్పాట్లు చేయాలండి. అట్లాగే వంకాయలు కూడా కొయ్యటం జరిగింది. అది ఈ రోజుకి 4 అడుగుల పైన ఉందండి. ఇంకొక 4 అడుగులు వస్తుందండి. 4 అడుగులు ఎలాగూ అంటే దాని చుట్టూ మీరు పందిరేసింది చూసారండి. ఆ పందిరి అలా పైకి ప్యారలల్గా కాసుకుంటూ వెళ్ళిపోతాయండి ఆ కొమ్మలవి. అలా చేయటం ఎందుకు అంటారండి, ఆ వంగ చెట్టు అయినా కాయల బరువు ఎక్కువయ్యి అది కింద పడితే కాయ కుళ్ళుడు వస్తుందండి. ఇలా అయితే ఇప్పుడు ఆ కాయలకు కూడా ప్రతి చోట ఎక్కడికక్కడ సపోర్ట్ కనపడకుండా తాళ్ళతో సపోర్ట్ ఇస్తూనే ఉంటానండి. ఏది కూడా కొమ్మ ఇరగకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కూడా మనకు వస్తుందండి. అలాగే ప్రతి సంవత్సరం 1 చెట్టు 2 చెట్లు నేను తోటకూరని అలా పెంచి ఆ విత్తనాలు అందరికీ ఇస్తానండి. ఇది మనకి వెనకటి నుంచి వచ్చిన తోటకూర అండి. అలాగే మీరు బెండ చెట్లు చూశారు కదండి, ఆ బెండ చెట్టు చుట్టూ బోర్డర్ అండి. ఆ ఉన్న కొంచెంలోనే ఆ బోర్డర్లో మనం పెంచడం మూలాన బాగా మా ఇంటికి సరిపోవడమే కాదండి, మా ఇంటికి కాదు మా పిల్లలకు కూడా సరిపోయేటట్టు వస్తాయండి. అట్లాగే క్యాలీఫ్లవర్ అండి. ఈ రోజు వరకు అది ఎంత అద్భుతంగా వచ్చిందంటే మాకు కూడా వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారండి, ఆ కాలీఫ్లవర్ని. అట్లాగే సుక్కకూర ఏం చేశామంటే అది మా జామ చెట్లు ఉన్నాయండి. ఆ జామ చెట్ల కింద ఎలాగూ పీకేసేదే కదా అన్న ఉద్దేశంతో పెట్టాము. అది కూడా బాగానే వచ్చిందండి సుక్కకూర. సేమ్ ప్యారలల్ గోంగూర అండి. గోంగూర అది ఇప్పుడు ఈ ఆకుకూరలు అవి తీసేస్తామండి. ఈ పెరుగుతూ ఉన్న ముందుకి ఈ ఆకుకూరల పని అయిపోతుంది, మనం తీసేస్తాం, అవి పెరగటం కాబట్టి సరిపోతుందండి. అట్లాగే మీరు జాంకాయలు చూశారు కదండి, నిజంగా ఈ జాంకాయలు అండి చెట్టు పెరిగిపోయింది, ఇలా అంత చెట్లు ఎందుకు అంటారండి. మనం క్రోమింగ్ చేసుకుంటామంటే ఎక్కడికక్కడికి ఇప్పుడు ఈ జామ చెట్లు ఆ చిన్న చెట్లనే 10 కాయలు, ఆ కాయ ఎంత చక్కగా ఉందో కూడా మీరు చూసారండి. ఆ తీపి కూడా ఉంటుందండి. ప్రతి రకాల ఆకుకూరలు, ఒక 5 రకాల పూలు ఈ కొంచెం చెట్లోనే, ఈ కొంచెం స్థలంలోనే మనం పెంచడం జరుగుతుందండి. అందమైన పెరటి తోటలను రూపొందించాలంటే మొక్కలు నాటాలనే తపన ఉంటేనే సరిపోదు. క్రమం తప్పకుండా రోజు వాటికి సమయం కేటాయించాలి. సహజమైన వాతావరణంలో మొక్కల పెంపకం వల్ల ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా సంతోషాన్నిస్తుంది. పెరట్లో కాసిన కూరగాయలను వండుకుని తింటే వాటి రుచే వేరు. పెరటి తోటల పెంపకం వలన ఆరోగ్యమే కాకుండా ఇంటివారందరికీ తీరిక వేళలో మొక్కల మధ్య పనిచేయడం ద్వారా మనోల్లాసం, ఆహ్లాదం లభిస్తుందని చెబుతున్నారు. మేము ఇట్లా ఆర్గానిక్గా అన్నీ పండిస్తామంటే ఇంట్లో పండించినాయి కాబట్టి బాగా టేస్టీగా ఉంటున్నాయి, మెత్తగా ఉంటాయండి. ఊరికనే ఉడికిపోతాయంటే బయటికి కొన్నాయి అయితే అసలు గట్టిగా ఉంటాయి. ఇవి బాగా మెత్తగా ఉండి టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకి మేము అసలు ఎక్కువ బయటికి కొనవండి కూరగాయలు.
అందుకే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి అండి. ఇంటికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని ఇస్తూ ఉంటామని, పక్కింటి వాటికి పంచుతూ ఉంటామని. అందరికీ పచ్చళ్ళు పట్టుకోవడానికి మా లైన్లో అందరికీ ఇచ్చామండి. బెండలు, కాకరలు, టమాటాలు, క్యాబేజీ, ఈ సంవత్సరం క్యాలీఫ్లవర్ వచ్చిందండి, గోంగూర, వంకాయ బాగా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడు యూరియాలు కానీ అవి ఏమి వేయవండి, అందుకని మెత్తగా వెళ్ళిపోతూ ఉంటాయి, మెత్తగా ఉడుకుతూ ఉంటాయి, టేస్టీగా కూడా బాగుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ ఫామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో పామాయిల్ సాగు చేశారు. అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ తోటను. మొత్తం 6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట విజయనగరం జిల్లా యల్కోట మండలం దాసరిపాలెం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని సంతపూరి సతీష్. ప్రస్తుతం పామాయిల్ మొక్కల వయస్సు 7 ఏడాది. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగు చేశారు. ఉద్యాన అధికారుల సలహాలు సూచనలతో పంటలు పండిస్తున్నారు. ముందు ఇక్కడ మామిడి తోట ఉండేది 6 ఎకరాలు. ఇది దిగుబడి సరిగ్గా రాకపోవడం వల్ల దాన్ని తీసేసి ఉద్యానవన శాఖ సహకారంతో మనం పామాయిల్ అయితే 380 మొక్కలు నాటుకోవడం జరిగింది. తర్వాత అది 4 సంవత్సరాల వరకు మనకి కటింగ్ రాదు కాబట్టి ఏం చేద్దాం ఆలోచనలో మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు బొప్పాయి ఏమని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు మనం 5000 మొక్క కడియం నుంచి తీసుకొచ్చి తాయి రెడ్ లేడీ 786 రకం నాటుకోవడం జరిగిందండి. అది నాటుకున్న తర్వాత ఉద్యానవన శాఖ హెచ్ఓ గారి సలహాతోటి మనం ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేసుకోవడం, మధ్యలో ఖాళీల్లో మనం ఏం చేసామంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అండ్ ఒక వివిధ రకాల మొక్కలు మనం దేశం నలుమూలల నుంచి సేకరించి వేయడం జరిగింది. అంటే రుద్రాక్షను కానీ, లిచీ అని కానీ, అలాగే మెడిసినల్ ప్లాంట్లు. దానికి ఉద్యానవన శాఖ వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మనం మందులు పిచికారీ చేయడం జరుగుతుంది. మేడం గారు ఏదేది ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఆర్గానిక్ మందులు కూడా మనం వాడుతున్నాం. హోమియోపతికి కూడా కొన్ని సలహాల మేరకు కొన్ని మందులు వాడుతున్నామండి. మన దేశం ఏటా లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ వేల కోట్లలో ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57% పామాయిల్ కాగా మిగతావి సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. వీటికి తోడు తోటల నిర్వహణ, అంతర పంటలు, డ్రిప్, ఎరువులు, ఇతర పరికరాలకు సాయం అందిస్తోంది. మనకి వంట నూనెల్లో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంట నూనె ఏంటంటే ఈ పామాయిల్ అండి. ఈ పామాయిల్ అనేది మన యల్కోట మండలంలో దాసరిపాలెం గ్రామంలో సంతపూర్ సతీష్ గారి పొలంలో ఒక 6 ఎకరాలు వేయించుకోవడం అనేది జరిగిందండి. అయితే ఈ పామాయిల్ అనేది మనము ఏ విధంగా మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలంటే 1 సంవత్సరం వయసు గల మొక్కలని తీసుకొని అదేవిధంగా 1 మీటర్ హైట్ ఉండాలండి. అదేవిధంగా 12 నుండి 13 ఆరోగ్యవంతమైన ఆకులు ఉన్న మొక్కను తీసుకొని మనం త్రిభుజాకార పద్ధతుల్లో అంటే మొక్కకి 9 మీటర్ల స్పేసింగ్ ఇచ్చి మనం గుంతల్లో అనేది వేసుకోవాలండి. ఒక్కొక్క గుంతకి మనం మొక్క వేసుకునేటప్పుడు 20 కేజీల పశువుల గత్తము, అదేవిధంగా 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే 250 గ్రాముల డిఏపి కానీ వేసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుందండి. అదేవిధంగా మనం మొక్కలు 1 హెక్టార్కి 143 మొక్కలు అనేవి మనకి పడుతున్నాయండి. ఇది త్రిభుజాకార పద్ధతిలో వేసుకుంటే 143 మొక్కలు పడతాయి. అదేవిధంగా దీర్ఘచతురస్రాకారంలో వేసుకుంటే 125 మొక్కలు అనేది పడుతుందండి. అదేవిధంగా మనకి ఈ ఆయిల్ పామ్ అనేది 4 సంవత్సరాల తర్వాత నుండి మనకి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది. 4 సంవత్సరాల లోపు మనకి దిగుబడి రాదు కాబట్టి మనం అంతర పంటగా కూరగాయలు కానివ్వండి, లేదంటే బొప్పాయి కానివ్వండి, లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. అయితే మన సతీష్ గారు బొప్పాయి వేసుకోవడం జరిగిందండి. బొప్పాయి అయితే మనకి తైవాన్ రెడ్ లేడీ వెరైటీ 786 వేసుకోవడం జరిగింది. ఇది 1.8 మీటర్స్ ఇంటూ 1.8 మీటర్స్ స్పేసింగ్ లో వేసుకోవడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ 3 సంవత్సరాల్లో ఎలాగా పామాయిల్ నుండి ఆదాయం రాదు కాబట్టి ఈ బొప్పాయి నుండి మనకి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే
యూరియా 2.5 కేజీలు, అదేవిధంగా డిఏపి 3.5 కేజీలు, అదేవిధంగా పొటాష్ 2 కేజీలు, అది 3 లేదా 4 దఫాలుగా సంభాగాలుగా చేసుకొని మనం సంవత్సరం మొత్తం ఇచ్చుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఇక్కడ సతీష్ గారు డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టుకున్నారు. ఈ డ్రిప్ వల్ల ఏంటంటే మనకి వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, అదేవిధంగా కలుపు సమస్య కూడా సగం వరకు తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రతి మొక్కకు కూడా నీరు అనేది బాగా అందుతుంది. కాబట్టి ఈ డ్రిప్ ద్వారా ఒక వాటర్ ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఎరువులు కూడా ఇవ్వచ్చండి. దాన్ని ఏమంటారంటే ఫెర్టిగేషన్ అంటారు. ఈ ఫెర్టిగేషన్ ద్వారా కూడా మనం యూరియా కానీ పొటాష్ కానీ డిఏపి కానీ ఇచ్చుకోవచ్చండి. పామాయిల్ వేసుకునే రైతులకి ఒక శుభవార్త ఏంటంటే అండి, 100% రాయితీ మీద మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్క కాస్ట్ 193 రూపాయలు పడుతుందండి. ఇది 100% రాయితీ మీద మొక్కలు ఇస్తారు. అదేవిధంగా మొక్కల సాగు ఖర్చుకు కూడా 5,250 రూపాయలు ఒక హెక్టార్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అంతర పంట వేసుకున్న రైతుకు కూడా ఒక హెక్టార్కు 5,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి 4 సంవత్సరాల దిగుబడి వచ్చిన తర్వాత మనకి కంపెనీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందండి. మనకి ఇక్కడ యల్కోట మండలానికి శ్రీనివాస ఆయిల్ మిల్స్ కంపెనీని అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళే 4 ఇయర్స్ తర్వాత వచ్చి కొనుక్కొని వెళ్తారండి. ఒక్కొక్క తాజా పండ్లు గెలల యొక్క టన్ను విలువ ఎంత అంటే 12,493 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారండి. సో మనకి దీనికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి మార్కెటింగ్కి ఇబ్బంది ఉండదండి, కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. నందివర్ధనం ఈ పూలను పలు రకాల వేడుకల్లో అలంకరణకి, పెళ్లిళ్లలో పూల జడలకు, పూలదండలకి వాడుతుంటారు. నందివర్ధనాలతో చేసిన పూల జడలు, దండలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు అరెకరంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. నందివర్ధనం ఈ పేరు వినగానే తెలిసిన చాలా మందికి గుర్తొచ్చేది ఈ పువ్వు అందం. స్వచ్ఛమైన తెలుపు రంగుని కలిగి ముద్దగా అందంగా ఉంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఈ పువ్వులు పూస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరాల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు. కానీ మార్కెట్లో ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉండటంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన రైతు పెరికెల కిరణ్ వీటి సాగును చేపట్టారు. ప్రస్తుతం 1/2 ఎకరంలో ఉన్న ఈ పంట నుంచి ప్రతినిత్యం 20 కిలోల పూల దిగుబడిని పొందుతున్నారు. స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి నందివర్ధనం పూల చెట్లు వేసి పెంచుతూ ఉంటాను. ఈ మొక్కలు వేయాలంటే మొదటిగా రాజమండ్రి నుంచి ముందుగానే మొక్కలు అంటూ తెప్పించుకోవటం జరుగుతుంది. మొక్కకు ఇంచుమించు 8 అడుగుల నుంచి 10 అడుగులు గ్యాప్ ఉండేటటువంటి రీతిగా గుంతలు తీస్తాము. 1 అడుగులోతు గుంత తీసి దాంట్లో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అదే కోణంలో ఆ గుంత తీసినప్పుడు ఆ గుంతలో మాత్రము ఘనామృతం అనేటువంటిది ఆ గుంతలో కొంత వేసి దానిని మేము ఆ మొక్కను అలాగూ పూడ్చి వెంటనే నీళ్లు కూడా పోయటం జరుగుతుంది మోటార్ ద్వారా. అదే రీతిగా తదుపరి దానికి డ్రిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశాము. మొక్క వేసినప్పటి నుంచి ఒక 10-15 రోజులు మొదలు చేసుకొని కొద్ది గొప్పల మొగ్గ వస్తూనే ఉంటుంది. రోజుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ తోటను మనం చూసినప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు సమయం పట్టింది ఈ తోట ఇప్పటి వరకు. మొక్క పెరిగే కొంది పూత పెరుగుతుంది. అయితే కొన్ని సమయ సందర్భాలను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి. చీడలు వస్తూ ఉంటాయి, మధ్యన కలుపు వస్తూ ఉంటుంది. ఈ కలుపును మాత్రం కూలివారిని పెట్టి తీపిస్తూ ఉంటాము. అదే రీతిగా ఈ చీడ వచ్చినప్పుడు జీవామృతము, అగ్నాస్త్రము, వాటికి లద్దె పురుగు అలాంటివి పట్టినప్పుడు వాటి వలన ఆ చీడ అనేది పోతుంది. లద్దె పురుగు అనేది 1-2 రోజుల లోపల చనిపోతుంది. అదే రీతిగా ఈ పూలు కోసేటువంటి విషయంలో కూడా ఇలాంటి గ్లౌజులు తొడుక్కునేదాను కోస్తూ ఉంటాం. వీటిని డైరెక్ట్గా మనము కోసినందువలన చేతులు పుండ్లు కూడా పడతాయండి. ఆ కారణం చేత అదే కోణంలో ఈ యొక్క గ్లౌజులు వేసుకోవటం జరుగుతుంది. దానివలన ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. బాగా కోతకు వచ్చేసరికి ఒక 4 నెలల నుంచి 5 నెలలు పడుతుంది. దీనికి కాస్త షేడ్ రావాలి. ఈ పువ్వు అంటే కాస్త పుల్లటి మజ్జిగ వాడగలిగితే ఎప్పటికైనా ఆ కలర్ అనేది తగ్గదు, మంచి షైనింగ్ వస్తుంది. అక్టోబర్, నవంబర్ సమయాల్లో ఈ 2 మాసాల్లో మాత్రం కొంత మేరకు పూత దశ తగ్గుతుంది. కారణం ఏంటంటే అధికమైనటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఆ సీజన్లో ఆ కోణంలో మాత్రమే పూత దశ కొంచెం తగ్గుతుంది. మరలా తిరిగి సంవత్సరం పొడుగుతా బాగానే వస్తాయి.
వేడి వాతావరణం ఉంటేనే బాగుంటుంది, క్రాప్ అనేది బాగా వస్తుంది. వేడి ఉండాలి, దానికి తగినటువంటి నీటి శాతం కూడా పెంచాలి. అలాగ చేయగలిగితే మంచి ఆదాయం వస్తుంది. వీటిని ఇక్కడి నుంచి కోసి ఒంగోలు మార్కెట్కి పంపిస్తూ ఉంటాం. ఈ అరెకరాలో ఇంచుమించు 20 కేజీలు అవుతాయి. ఇప్పుడు 80-90 అట్లాగా మార్కెట్ వారు ఇస్తూ ఉంటారు. అదే రీతిగా కూలీలను ఒక 4 పెడతా ఉంటాము. ఒక పూట ఒక్కొక్కరికి 150 ఇస్తాము. ఆ 4కి 4 150లో 600 పోను, ఇంచుమించు ఒక 1000 రూపాయలు దాకా ఉంటుంది. మార్కెట్ పరంగా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి ఒంగోలు పంపించడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి వాళ్ళు మనకిచ్చేటువంటి రేట్లో కనుక కొంచెం పెంచగలిగితే, మార్కెట్లో పెంచగలిగితే అధికమైనటువంటి ఆదాయం తీసుకోవచ్చు. రసాయన ఎరువులతో సాగు చేస్తే దిగుబడులు వచ్చినా పురుగు మందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం విభాగం వారి సహకారంతో పెట్టుబడి లేని సాగు చేస్తున్నారు రైతు. ఇతర పంటలతో పోల్చితే నందివర్ధనం పూల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు. ఈ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు, కాదండి అది కాదు, మీకు ఆదాయాలు రావు, ఒకసారి ఇది కూడా ఇచ్చేది చూడండి అంటే అంతలోకి ఈ పూల తోట, నందివర్ధనాల పూల తోట వేయడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అప్పుడు మేము ఇక్కడ టైప్ 1 ఘనజీవామృతం అనేది పశువుల ఇది ఆవు పేడ అనేది, నాటు ఆవు పేడ అనేది చెక్కడం కష్టంగా ఉండింది. మేము ఏం చేసామంటే దెబ్బేరుని తీసుకొచ్చేసి టైప్ 2 ఘనజీవామృతంగా తయారు చేసి వాళ్ళు తీసిన గుంటల్లో మేము పశువుల ఎరువు ఒక 3 కేజీలు 4 కేజీలుగా వేయించి ఆ మొక్కలు పెట్టించడం జరిగింది. తర్వాత అవి 15 రోజుల తర్వాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి మేము జీవామృతం స్ప్రే చేయించడం జరిగిందండి. అలాగే మొక్కలు పెరుగుదలకి ఫిష్ ఎమినో యాసిడ్, ఎగ్ ఎమినో యాసిడ్ అట్లాగా అప్పుడప్పుడు మొక్కలు చుట్టుపక్కల ఉన్న పైరుల నుంచి దోమ అవి రావడం జరుగుతుందండి. వాటికి నీమాస్త్రం, తర్వాత సన్న పురుగు వాటికి దశపర్ణి కషాయం ఇట్లా చేస్తూ ఉన్నాము. తెగుళ్ళు వాటికి పుల్లటి మజ్జిగ, అలాగా సొంటి పాల కషాయం ఇట్లా వాడిస్తున్నాము. ఇదేంటంటే ఆకు మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళినంత వరకు పురుగు ఎక్కువ కానీ, దోమ కానీ, రసం పీల్చే పురుగులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి వేసినా తేలికపాటిగా వేస్తాము. గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ ఇస్తాము. పులిసిన మజ్జిగ ఏంటంటే వాడినందువల్ల మనకి పువ్వులు అనేది క్వాలిటీగా, నిల్వ సామర్థ్యం కలిగి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా వాడిని అయితేమో సాయంత్రం కల్లా వాడిపోతాయి. ఆ ప్రాంతంలో కాగానే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఏంటంటే రోజు మొత్తం అయినా సరే ఇదే క్వాలిటీ ఉంటాయి. ఇదే క్వాలిటీ ఉన్నందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఉన్న రైతులు మనల్ని ఎక్కువ లైక్ చేస్తారు. అందువల్ల ఈ రకంగా ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ దానికి కావాల్సినటువంటి టెక్నికల్ పాయింట్లు కానీ, కషాయాలు కానీ ఇస్తూ, ఇంకేదన్నా వాళ్ళకి అర్థం కాకపోతే మా ద్వారా మా ఎంటీ గారు పర్యవేక్షణలో ఇదంతా చూసి చేస్తున్నామండి. మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు. వ్యవసాయంలో మెలకువలతో ముందుకు సాగితే లాభాల పండగేనని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు కుటుంబం. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో పలు కూరగాయలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడి పొందాలంటే కూరగాయలకు మించిన పంట లేదు. అందుకే నిజామాబాద్ జిల్లా వడ్డాపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా వ్యవహరిస్తూ అధిక దిగుబడినిచ్చే సంకర జాతి గింజలను ఎంచుకుని కూరగాయలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు పొందుతున్నారు. 10 సంవత్సరాలు కూరగాయలు పండియబట్టి ఇట్లా ముక్కలకు నారు తీసుకొచ్చి నారు పోసుకొని మేమే నాటేసుకుంటున్నాము. కానీ మాకు లాభం ఉన్నది. మాకు ఇక్కడ ఖర్చు కూడా 15-20 వేలు మిగులుతుంది. 10 పావు కిలో, 15 పావు కిలో పోతుంది. కూర బొబ్బర 20 రూపాయలకు పావు కిలో పోతుంది. కాకరకాయ 20 రూపాయలకు పావు కిలో పోతుంది. వంకాయ ఒక 20 గుంటలు అంత ఉంటుంది. కూర బొబ్బర 20 గుంటలు. అన్న బీరకాయలు, కాకరకాయ వేస్తాం, టమాటా పెడతాము. మామిడి తోట ఉన్నది. ఎవరు వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. రేట్ అంటే ఒక తిరిగి ఉండదు. బాగా వచ్చినంటే కొంచెం డౌన్ అయిపోతుంది, తక్కువ వచ్చినట్టే పెరుగుతుంది. ఇక్కడ మేము దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇవే కూరగాయలు పెట్టుకొని మా కుటుంబానికి ఆధారంగా వంకాయ, టమాటా, గోరుచిక్కుడు అన్ని రకాల కూరగాయలు పండించుకొని కుకుండి మార్కెట్ చేసుకొని
మా కుటుంబానికి సరిపడేటట్టు ఇది చేసుకొని బతుకుతున్నాం ఇక్కడ. మాకంతా మంచిగానే ఉన్నది ఇక్కడ అయితే ఇప్పటికీ. నాన్న మాకు నెలసరి అంటే ఒక 18,000 నుంచి ఒక 20,000 దాకా ఆదాయం వస్తుంది బెట. కష్టపడాలి ఇక డైలీ. ఇక కైకిళ్ళని పెట్టుడంటే కుదరది. కాకపోతే ఏంటంటే ఇంటోళ్ళే ఉండి చేసుకొని ఇది చేసుకోవాలి. కైకిళ్ళని పెట్టి చేపిద్దామని అంటే అది కూలీలకే సరిపోదు ఈ కాలంలో. ఇంటోళ్ళు కష్టపడేటోళ్ళు ఉంటే ఒక 20 గుంటలు సరిగా చేసుకుంటే ప్లేస్ మనకు ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఒక ఆధారం అనేది ఏర్పడుతుంది. నారు నిజామాబాద్ సీడ్ తీసుకొస్తాం బేట. వాళ్ళకు ఒకటే చెప్తా నేను, నాకు కాయ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను కాయ తీసుకొని. ఒకవేళ ఖరాబ్ అయిందంటే మొత్తం కట్టేయాలని వానికి ముందే చెప్పి షాపులకు ముందే చెప్పి తీసుకొని వస్తా. తర్వాత నాకు తక్కువ రేటుకి అది ఇదని ఏం ఇది చేయం బేట. అక్కడ నారు ఇప్పుడు టమాటా కానీ వంకాయ కానీ మనము నారు పోసిన తర్వాత 90 రోజులు కావాలి బేట మనం కాయ దింపాలంటే. గోరుచిక్కుడు 45 రోజులు, బెండకాయ 45 రోజులు, ఈ కూర ఉబ్బెర 45 రోజులు, బీరకాయ 45 రోజులే. ఒక మిర్చి అండ్ టమాటా వంకాయ. వంకాయది ఒకటి ఏంటంటే మనకు 9 నెలలు దంపుతాం బేట. మిర్చి ఒకటి వంకాయ ఒకటి 9 నెలలు క్రాప్ వస్తుంది మనకు. ఎన్ని వడదొడుకులున్నా కానీ అది బాగానే వెళ్ళిపోతుంది మనకు పంట. చీడపీడలు వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఈ ఆపాకు అది సిప్పలాకు అది వేసి కొద్దిగా ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు షాప్ నుంచే ఇత్తనాల షాప్ నుంచే తీసుకొచ్చినాము. కురాజిన్ అది ఇది కొడతాం బేట. అంటే అంత పవర్ఫుల్ ఇది కొట్టకుండా, ఎందుకంటే మనం కూడా తింటాం కాబట్టి. ఇప్పుడు మా కుటుంబాలకు కూడా అవే కదా బేట. పొద్దున్న లేవగానే తీసుకొని తింటాం కాబట్టి అదే మేము వాడేది అది.